అసలు ఏం జరిగింది మేడం ఈరోజు ఉదయం నిన్న సాయంత్రం నుంచి అసలు ఏం జరిగింది తిరుపతిలో? ఏంటి ఈ దౌర్జన్యాలు ఏంటి? ఈ కార్పొరేటర్లను ఇప్పుడు తీసుకెళ్లిపోయినటువంటి కార్పొరేటర్ల పరిస్థితి ఏంటి? ఈశ్వర్ గారు అందరికీ నమస్కారం. నమస్తే మేడం. యాక్చువల్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే క్యాజువల్గా వేకెన్సీ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ స్థానానికి నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక అంటే మా కార్పొరేటర్స్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పనులు జరుగుతూనే ఉన్నాయి, మనం అందరం చూసాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర్ గారు, తిరుపతి అంటే చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. అందులో ఐక్య రాజ్య సమితి ఇచ్చినటువంటి నివేదికలో అత్యంత నివాస యోగ్యమైన ప్రాంతమే ఉన్న వాటిల్లో తిరుపతి ఒక నగరం. సో ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఇటువంటి హింసాత్మకమైన ఘటనలు అందులోనూ ఎప్పుడు చూడలేదు ఇటువంటివి. సో ఇవాళ జరిగినటువంటివి అట్లాగే 2 రోజుల ముందు మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముందు మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ ప్రకటించినటువంటి ఎం శేఖర్ రెడ్డి అనే కార్పొరేటరు వాళ్ళ ఇంటి పైకి డెమాలిషన్ కోసము ప్లానింగ్ అధికారులు పోవడం మనందరికీ తెలుసు. సో అక్కడికి మేము మేయర్గా మేము అట్లాగే తర్వాత అభినయ్ గారు అందరం కూడా వెళితే అక్కడ ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఏదైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దాన్ని డెమాలిషన్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో అటువంటి రూల్స్ మీరు ఏమీ పాటించకుండా అంటే చాలా వెసులుబాటు కల్పించింది సుప్రీంకోర్టు. ఏదన్నా అలాంటివి డీవియేషన్ అయినటువంటి బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే ఎంత కొద్దిపాటి ఛాన్స్ ఉన్నా కూడా వాటికి ఫైన్ వేసి అట్లీస్ట్ అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని కూడా మనం విన్నాం. సో అటువంటివి వేసి వాళ్లకు డెమాలిషన్ చేసుకోకుండా వాళ్ళ చేత ఫైన్ కట్టించుకోవడం ఒక ఆప్షన్ అయితే, తర్వాత వాళ్ళకి గడువు ఇచ్చి వాళ్ళ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి విదిన్ 45 to 60 days. ఇటువంటివి ఏమీ లేకపోతే ప్రభుత్వము ఆ ప్రాపర్టీని ఆధీనం చేసుకోవడం, ప్రభుత్వ పరంగా ఏదన్నా వాడుకోవడం, ఇట్లాంటి ప్రతి ఒక్క ఆప్షన్ ఓనర్స్కి రైట్ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో సుప్రీంకోర్టు ఆదేశాలను మీరు అమలు చేయండి అని నా సబార్డినేట్ అంటే ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వాళ్ళని మేము జస్ట్ శాంతియుతంగా కూడా అడగడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు మేయర్గా అయినటువంటి నన్ను కూడా లెక్క చేయకుండా మీరు ఓనర్ని కన్సల్ట్ అయినారా అంటే అవసరం లేదు అని చెప్పడం, ఇట్లా చాలా అంటే మాకే అనిపించింది మేము ఎక్కడ ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు కాపాడుతున్నారు, అసలు అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనేది చాలా ప్రశ్నార్థకంగా ఆ రోజు ఉంది. ఆ తర్వాత ఆయన చాలా భయపెట్టించారు, ఆయన వెళ్ళిపోయారు. ఈరోజు బస్సు దగ్గర ఏం జరిగింది? ఆ బస్సులో వస్తున్నప్పుడు ఆ దృశ్యాలు చాలా భయానకంగా కనిపిస్తున్నాయి సార్. యాక్చువల్గా మేమందరము దాదాపుగా మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్స్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ మా నాయకులు కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ గారు వెంటనే ఉన్నారు. సో అందరం కలిసి ఎక్సెప్షన్ సభ్యులైనటువంటి ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారితో అందరము ఆల్రెడీ మా నాయకులు పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు ఇటువంటివి. ఎందుకంటే 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించి పోలీస్ ప్రొటెక్షన్ని అడిగారు. కరుణాకర్ రెడ్డి గారు ఎస్పీ గారికి లేఖ పెట్టడము, ఎలక్షన్ కమిషన్ గారికి నీలం సాహని మేడంకి కూడా లేఖ పెట్టారు. సో ఇవాళ మేము పోలీస్ ప్రొటెక్షన్తోనే బయలుదేరాం. మా ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపుగా 2 నిమిషాలు ఉంటే మేము ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో వెన్యూ సెనెట్ ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లోకి ఎంటర్ అయిపోయి ఉంటాం. సడన్ గా మా వెహికల్ ని చాలా గుంపులుగా వచ్చి అడ్డుపడ్డారు. మా డోర్ రాకపోయేసరికి మిర్రర్స్ అన్ని ధ్వంసం చేశారు. తర్వాత మా కార్పొరేటర్స్ ని మీరు ఇప్పుడు వీడియో చెప్తున్నారు, మా కళ్ళ ముందు చూసాం వాళ్ళందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, వాళ్ళందరినీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు, వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి భయపెట్టించి రాకపోతే తీసుకెళ్ళడం. అవును సార్, అంటే
అలా మాట్లాడడము ప్లస్ అక్కడ మాకు విషయం మాకు అర్థం కానిది ఏంటంటే మా వెనకాలే వచ్చినటువంటి పోలీసులు ఎక్కడ పోయారు? ఉన్నారు కదా అక్కడ, అక్కడ ఉన్నారు కదా అక్కడ అక్కడ పోలీసులు ఉన్నారు కదా. అదే సార్, వాళ్ళు రాలేదు, అంతా తీసుకెళ్లిపోయాక వచ్చారు సార్. అందరినీ తీసుకెళ్లిపోయిన తర్వాత వచ్చి ఈవెన్ మా మహిళా కార్పొరేటర్స్ మాకు భయం వేసి మేము కిందికి దిగాలని, ఎందుకంటే మా డ్రైవర్ లేడు. సో మా డ్రైవర్ కీస్ తీసుకెళ్ళిపోయారు, డ్రైవర్ భయపడి పారిపోయాడు. సో మాకు టైం అయిపోతుంది, మేము వెన్యూ దగ్గరికి పోవాలి, మమ్మల్ని పంపించండి అంటే మహిళా పోలీసులు అడ్డుకుంటారు. ఇప్పుడు పోలీసులు ఉండగానే ఇంతమంది ఉండగానే పోలీసులు ఉండగానే ఈ కిడ్నాప్లు జరిగాయి. 8 మందిని బలవంతంగా తీసుకెళ్లిపోయారా? మాకు వాళ్ళకి కనబడలేదు సార్ అసలు. మళ్ళీ మాతో పాటు వచ్చిన పోలీసులు ఏమయ్యారో తెలీదు. సడన్ గా వాళ్ళందరినీ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కిందికి దిగనివ్వలేదు. సో నాది ఒక చిన్న, ఇప్పుడు అధికారం మారింది, ప్రభుత్వాలు మారాయి. ఆ తర్వాత మా నాయకులు ఏం చెప్పారు, వాళ్లకు అనుగుణంగా పనిచేయండి. మనం 3.5 సంవత్సరాలు మనం ఎంతో అభివృద్ధి చేసుకున్నాం, కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ అభినయ్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత మనము సరే వాళ్ళతో మేము ఎప్పుడు కానీ విభేదించలేదు అటువంటిది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కార్పొరేషన్ అనేది సెల్ఫ్ గవర్నింగ్ బాడీ, స్వతంత్రంగా పనిచేయొచ్చు, అది ప్రభుత్వానికి కాదు. సో మాది మెజారిటీ ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా సరే మనము అనుగుణంగా, మాకు మా నాయకులు చెప్పింది అదే, కరుణాకర్ రెడ్డి గారు కానీ అదే. సో ఎప్పుడు కానీ మేము అటువంటివి వాళ్ళకి అగెయిన్స్ట్ గా పోవడం కానీ అట్లాంటిది ఏమీ చేయలేదు. ఈ 8 నెలల్లో మీరు కావాలంటే గమనించవచ్చు. అటువంటిది ఇవాళ ఇప్పుడు నేను మేయర్ కదా సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి, అంటే నేను రాజకీయాల్లోకి సంబంధమే లేనటువంటి వ్యక్తిని, కుటుంబం కూడా కాదు. సో మహిళల్ని ప్రోత్సహించాలని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్, ఇప్పుడు మా కార్పొరేషన్ కౌన్సిల్ బాడీలో దాదాపుగా 27 మంది మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు. సో 27 మంది మహిళా కార్పొరేటర్స్, అందులోనూ కొత్త రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. మహిళల్ని ఎంకరేజ్ చేయాలి, బీసీలను, ఎస్సీ, బికాజ్ నేను కూడా బీసీ మహిళని. సో ఇట్లా ఎంతో కొత్త రాజకీయాల్లోని కొత్త ట్రెండ్ని తీసుకొచ్చినటువంటి ఘనత అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిది, లోకల్గా కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీది. సో ఇప్పుడు అక్కడ నేనున్నాను సార్, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది. నేను క్వశ్చన్ ఏంటంటానంటే, సరే ఇప్పుడు తర్వాత ఎలక్షన్ జరిగినా వాళ్ళ మేయర్ ఉంటే కూడా పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా, అధికారులు ఇలాగే వ్యవహరిస్తారా? నా ప్రశ్న అది. ఇప్పుడు అలా జరుగుతూ పోతే ఇంకా ఎట్లా ప్రజాస్వామ్యం ఎవరు కాపాడతారు? ఇప్పుడు నేను ఉంటాను సార్, నాదేముంది, ఇప్పుడు నా టర్మ్ అయిపోతుంది, నెక్స్ట్ వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళ మేయర్ ఉంటారు, వాళ్ళ మేయర్తో కూడా ఇలాగే ప్రవర్తిస్తారా చెప్పండి? గుడ్ క్వశ్చన్. ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, మేయర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా.